హాయ్ ఫ్రెండ్స్, వరాహి అమ్మవారి దయ కృప అంతా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకు నేను ఇంత లాంగ్ వీడియో చేస్తున్నానంటే, నాకు సుమారు 4 రోజుల నుంచి అండి వరాహి అమ్మవారు కళలోకి రావడము, అంటే రీల్స్ చూస్తూ అంటే ఆమెవే రీల్స్ రావడము, తర్వాత వెళ్ళి ఫోటో తెచ్చుకొని పూజ చేయి అన్నట్లుగా ఆమె చెప్పడము నాకు నా మనసుకి అనిపించిందండి. అందుకనే నేను ఈరోజు వెళ్ళి ఫోటోలు 2 ఫోటోలు తీసుకొచ్చేసిన. రాఘవేంద్ర స్వామిది, వరాహి అమ్మవారిది తీసుకొచ్చిన. ఆమెకి కందతో దీపం పెడితే చాలా మంచిది, నిమ్మకాయలు ఆరమేస్తే చాలా మంచిది అన్నారు. సరే అని ఇంకా కందతో దీపం పెట్టి ఇదిగోండి అఖండం పెట్టాను. రాఘవేంద్ర స్వామి ఫోటో పెద్ద ఫోటో తీసుకొచ్చిన అండి. బాగుందా? బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి, మా దేవుడి రూమ్ ఇది. అమ్మవారికి నైవేద్యం పెట్టాను, దీపం పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ కంద దీపం పెట్టాను. కంద దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. మా ఇంట్లో దేవుడు చాలా చిన్నదండి, పెద్ద ఫోటో కదా ఇది, చాలా పెద్ద ఫోటో. అందువల్ల అమ్మవారిని ఇంకొక రాఘవేంద్ర స్వామి ఫోటోని, ఓంశక్తి అమ్మవారిని అంతా పైన పెట్టేశాను. వరాహి అమ్మవారిని కొంచెం పైన పెట్టేశాను అక్కడనే. ఇంకా వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి ఫోటోని నా కళ అది 2 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను ఇలా చేపియాలని. ఇప్పటికైతే కుదిరింది. మా అన్నయ్య కొంచెం డబ్బు వేశారు దీనికి, నేను కొంచెం డబ్బు వేసుకున్నానండి. తీసుకొచ్చేసాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇలా చెప్తున్నాను అనేసి మళ్ళీ గంట అన్న కొట్టకుండా వెళ్ళిపోతారు. గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అదేలేండి, ఏదో ఒకటి, నాకు రాదు. పూజ నచ్చింటే ఒక లైక్ చేసుకొని, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా? ఇలాగే మీ ఇంట్లో సిరి సంపదలు వెలగాలని, ఆ రాఘవేంద్ర స్వామి కృప, అమ్మవారి కృప, అందరి కృప మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.